ఇస్తా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇంకా కూడా ప్రజలకు తమ ఇచ్చిన హామీల గురించి జవాబు ఇవ్వకుండా అక్కడ పార్లమెంట్ పరిధిలో వెళ్ళినప్పుడు అక్కడ పార్లమెంట్ పరిధిలో తను ఏం చేస్తారో చెప్పకుండా మరి ఈ రకమైన భాష మాట్లాడడం, ఇలాంటి భాషకి ఇంకా ఓట్లు పడతాయి అని చెప్పి తను నమ్మడం మరి వారి మూర్ఖత్వం అవుతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి గడిచిన 4.5 నెలలనే ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయినారు. వారి మాట నమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. వారు మామూలుగా ఎలక్షన్ సమయంలో మన ఎన్నికల సమయంలో ఎన్నిక సమయంలో సరే మాకు మేనిఫెస్టో తీసుకొని మేనిఫెస్టో రూపొందించుకొని ప్రజలకు హామీలు ఇచ్చి మనం ముందుకు వెళ్ళి ఆ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితులు లేరు. మనకు అందరికీ తెలుసు, వారు ఉనికి కోల్పోయారు. వారి యొక్క ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేదు కనుక వారు కొత్త నాటకానికి గ్యారంటీల పేరుతోని వారు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసి సఫలీకృతం కాగలిగినారు. 6 గ్యారంటీలు మేము 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్పి అఫిడవిట్లు రాసిచ్చి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామాన వారి పార్టీ అభ్యర్థులు కానివ్వండి, వారి నాయకులు కానివ్వండి, అఫిడవిట్లు రాసిచ్చి పోయి మేము ఖచ్చితంగా మీకు ఈ 6 గ్యారంటీలతో పాటు 420 ప్రామిసెస్ 420 హామీలు నెరవేరుస్తామని చెప్పేసి లిఖిత పూర్వకంగా మరి ప్రజలకు ఇచ్చి ప్రజలను పక్కదో పట్టించి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చి దాన్ని నెరవేర్చలేక ముఖం లేక ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే దానికి జవాబు చెప్పలేక ఏం చేయాలని అర్థం కాక ఈరోజు మళ్ళీ కొత్త అవతారాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తుతా ఉన్నారు. వారు ప్రజలను మోసం చేసాడు కాక వారిని పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. డిసెంబర్ 9వ తారీఖున చేస్తున్న రుణమాఫీ గురించి కానివ్వండి, 500 బోనస్ గురించి కానివ్వండి, ఇంకా చాలా ప్రామిసెస్ ఉన్నాయి. వాటి నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు నమ్ముతలేరు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు సీట్లు రావు, సీట్లు పోతావని అని గమనించి మళ్ళీ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు రాకపోతే తమ ఒక సీటుకే మరి ఎసరవుతుంది, తమ సీటు ముఖ్యమంత్రి పదవి కోల్పోతానని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్తోని దిగజారిపోయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కొత్తగా దేవుళ్ళ మీద తోడు తింటా ఉన్నాడు. దేవుళ్ళని ప్రామిస్ చేస్తా ఉన్నారు. మొన్న మహబూబ్ నగర్లో వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు మరి అక్కడ భద్రాది రామచంద్ర వారిపైన ప్రామిస్ చేసినాడు. వారిపైన ధర్మం దానిపైన ఒట్టు తింటున్నాడు. నిన్న మెదక్లో వెళ్ళి ఏడుపాయల వనదుర్గాదేవి మీద నేను తోడు తింటా ఉన్నా, ఒట్టు వేస్తా ఉన్నా, మెదక్ చర్చి పైన ఒట్టేస్తా ఉన్నా, ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలు అవి కూడా ఏంది 2 నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను, అదేవిధంగా నేను 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి ప్రజలని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఆయన నమ్ముతలేరు కాబట్టి దేవుణ్ణి వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంటే ఆయన నమ్మకం కోల్పోయింది కాబట్టి వారి మాటలు ప్రజలు నమ్ముతలేరు కాబట్టి దేవుణ్ణి వాడుకొని ఈరోజు మళ్ళీ ఏ రకంగానైతే మనకి మత విశ్వాసాన్ని దేవుణ్ణి వాడుకొని ప్రజల సెంటిమెంట్ని వాడుకొని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా క్లియర్గా ఇట్ క్లియర్లీ అట్రాక్ట్స్ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఖచ్చితంగా ఇది మరి నిబంధనల విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ముఖ్యమంత్రి గారి హోదా నుండి మరి ఈ రకమైనటువంటి భగవంతుడి పైన ప్రామిస్ చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిపైన కంప్లైంట్ ఇస్తుంది. డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తాము. డెఫినెట్గా రేపు మా లీగల్ టీం అంతా కూడా దీనిపైన వర్కౌట్ చేసి డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలా. వీరు కేవలం ఈరోజు రెండు హామీల గురించి చెప్తా ఉన్నారు. మరి 420 హామీల గురించి ఇంకెంతమంది దేవుళ్ళ మీద తోడు తింటాడు, ఎంతమంది దేవుళ్ళ మీద ప్రామిస్ చేస్తాడు, ఎంతమంది దేవుళ్ళని వాడుకుంటాడు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారని. ప్రజలందరూ కూడా వెయిట్ చూస్తూ ఉన్నారు. వీరు చేస్తారా చేయరా నమ్మకం కోల్పోయింది. సీట్లు పోతాయని తెలుస్తా ఉంది. సర్వే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు మరి సేమ్ అదే పద్ధతి, పాత పద్ధతిలో తిట్ల పురాణం అందుకొని మరి వారి కాలం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సంప్రదిస్తుంది.
వారిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి డెఫినెట్గా మా పార్టీ తరఫున మేము డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి వారు ఇంకో మాట కూడా అంటా ఉన్నారు పదే పదే, నేను తొక్కుకుంటూ వచ్చినా అంటే ఎవరికి తొక్కుకుంటే ఎక్కడికి వచ్చినావు, ఎవరికి దొక్కినావు, ఎక్కడికి పోయినావు, ఎక్కడ వచ్చినావు నువ్వు? మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ని తొక్కి ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బట్టి విక్రమార్క గారిని తొక్కి పైన ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ తొక్కి ఈరోజు ముఖ్యమంత్రి అయినవా?